సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, ఉస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. సరిపడ మోతాదులో స్టాక్ రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా సప్లై విషయంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. ఒక ఆధార్ కార్డుపై ఒకే బస్తా ఇస్తున్నారని, దీంతో రోజు యూరియా కోసం పిఏసిఎస్లు, ఆగ్రో కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పనులు చేసుకోవాల్సింది పోయి గంటల తరబడి తిండి తిప్పలు లేకుండా బారులు తీరాల్సి వస్తుందని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఫైర్ అవుతున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క రోజు కూడా యూరియా కోసం లైన్లలో నిలబడలేదని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్న 5 రోజుల నుండి తిరిగితే కూడా యూరియా దొరకడం లేదు. మరి చేతగాని గవర్నమెంట్ ఎంతవరకు కరెక్ట్ అయింది? రైతులకు యూరియా నాటేసుకున్న తర్వాత యూరియా దొరకడం లేదు. ఒక్క సంచి ఎకరానికి ఇస్తే ఏం సరిపోతుంది? 2 సంచులు ఇస్తే ఏం సరిపోతుంది? మేము ఎన్ని ఎకరాలు 3 ఎకరాలు నాటేసినాము. మా పొలాలు ఏం కావాలి? మరి చేత కాకపోతే మీరు రిజైన్ చేసుకోండి. ఇట్లా ఇస్తే మాకు నడవదు. మరి మా పొలాలు ఏం కావాలి? మరి పెట్టుబడులు పెట్టినాం, నాట్లు వేయించినాం, ఖర్చులు అయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు యూరియా దొరకకపోతే మేము సావమంటామా? నువ్వు వస్తావా? మేము బతుకమంటావా? ఎట్లా పరిస్థితి ఏంది? మరి యూరియా సీజన్ ఇది దొరకడం లేదు. మీకు ఇది కరెక్ట్ అయితే రైతుల ఉసురు పోసుకుంటూ కరెక్ట్ ఇది. ఏ రోడ్డున పడడం, ఉండడం, పొద్దంతా తిరగడం, పొద్దుగాలు వచ్చి సాయంత్రం దాకా ఉండడం ఇది కరెక్టా? మరి చేత కాకపోతే మీరు రిజైన్ చేసుకోండి. మరి రైతుల ఉసురు పోసుకోకుండ్రి అని గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం.